Geeta School Broadcasting Network. I am A. Pritika studying in 9th standard. Today we have Miss Sri Durga, the novelist of Ordinary People, Extraordinary Pain. It is a matter of heat, pride and joy for all of us at Geeta School to welcome one of our distinguished alumna, Miss Sri Durga. Her journey from being a student of Geeta School to becoming a published author is an inspiration to every one of us. We are delighted to have this opportunity to learn from her experiences, her challenges and valuable life lessons she has gained along the way. On behalf of our management, principal, teachers and students and the entire Geeta School family, we extend a heartfelt welcome to you, ma'am. Thank you. Ma'am, your book Ordinary People, Extraordinary Pain speaks about silent struggles. What real life experience inspired you to write this book? First of all, thank you for giving this opportunity. Thank you, ma'am. While I'm writing, I don't know what happens in next page. What I am writing, I don't know. Just I wrote my taglines, what I need to write. I am an introvert student. I don't know how to express what I am feeling. I just keep it in my heart. అనుకునేదాన్ని ఎవరికైనా ఒక్కరైనా షేర్ చేసుకోవాలి, ఆ ఎలోనెస్ని తీసేయాలి అని చాలా వెయిట్గా ఉండేది. బట్ అన్నీ పక్కకు పెట్టేసి రాయటం స్టార్ట్ చేశాను. రాసే కొద్దీ నేను ఆ పేజెస్ కంప్లీట్ అవుతున్నాయని నాకు తెలియదు. ఆఫ్టర్ పేజ్ నెంబర్ కౌంట్ చేసే టైంకి 180 పేజెస్ అయ్యేసరికి వై నాట్ పబ్లిష్, ఎందుకు పబ్లిష్ చేయకూడదు అనుకున్నాను. చాలామంది కొంతమంది లైఫ్ని తీసి పారేస్తారు, బట్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ జీరో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు ఎంత టాప్లో చూసినా చాలా వరకు జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ద థింగ్ ఈజ్, మనం ఏ చేసినా కానీ కరెక్ట్ పార్ట్లో వెళ్ళాలి. చేసేదాన్ని మధ్యలో ఆపకూడదు. ఏది చేసినా కంప్లీట్గా చేయాలి. ఇట్స్ లైక్ ఏ డూ ఆర్ డై ఛాలెంజ్. చేస్తే చేయాలి, లేకపోతే మధ్యలోనే వదిలేయాలి. బట్ వదిలేస్తే నీకు ఇంకెప్పటికీ సక్సెస్ రాదు. ఏదైనా ఒకటి పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది నీ దగ్గరకు వచ్చేదాకా దాని మీద గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అది నాది అనుకోవాలి, మూవ్ అవుతూనే ఉండాలి. నాకు ఈ బుక్ రాయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, మాకు ఫైన్ ఆర్ట్స్ అని నార్మల్గా ఒక సబ్జెక్ట్ ఉండిద్ది. అక్కడ సార్ చెప్పారు, మీరు ఏ వర్క్ చేసినా, నేను చెప్పిందే కాకుండా మీకు నచ్చిన వర్క్ ఏ చేసినా కానీ సిన్సియర్గా కంప్లీట్ చేసి నా దగ్గరికి రండి అని చెప్పారు. అది చేసినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. అన్నీ ఏదైనా డ్రాయింగ్ కానీ పెయింటింగ్స్ కానీ ఎవరైనా ఇవ్వగలరు ప్రాక్టీస్ చేసి. బట్ బుక్ రాయటం అనేది ఇంకొక పర్సన్కి నచ్చాలి. ఆ వర్డ్ వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ వర్డ్ ప్రతి లైన్ టు లైన్ ఏదైనా కానీ వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి నచ్చాలి. ఫస్ట్ థింగ్ నచ్చాలి, అది హార్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఫీల్ అవ్వాలి. సో రాసే ముందు వాళ్ళని అడిగాను. సార్ ఏమని చెప్పలేదు, నేను స్టార్ట్ చేశాను, ప్రొసీడ్ చేశాను. ఎండింగ్ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా బుక్ రాశానంటే అప్పుడు ఓకే వై నాట్, ఒకసారి చూపియండి అని అంటే చూపిస్తే పబ్లిష్ చేసేయండి, మీకు ఎంత మనీ కావాలో మేము ఇస్తామని చెప్పి. అక్కడ అది మ్యాటర్ కాదు, బట్ నాకు అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్, అక్కడి నుంచి వచ్చిన రివ్యూ వాస్ అమేజింగ్. Many people go through difficult times but hesitate to say about that pain. What do you say to someone who feels alone and believes that no one understands their struggles? First thing I want to say one thing. The world doesn't need another copy of someone else. It needs the version of you. It should be unique and new version. Go forward, chase your dreams. Don't look for backside. జరిగింది ఎలాగో మనం తీసుకొని రాలేము, అయిపోయింది అయిపోయినట్టే. ఇంకా పాస్ట్ని మనము ముందుకు తీసుకొని రాలేము. సో నేను ప్రతి స్ట్రగుల్స్ని, మా మమ్మీ స్ట్రగుల్స్, నేను సింగిల్ పేరెంట్ చైల్డ్, యాజ్ ఏ సింగిల్ పేరెంట్ చైల్డ్ నేను తన స్ట్రగుల్స్ కళ్ళతో చూశాను. ప్రతిదీ డే అండ్ నైట్ తన వర్క్, తన హార్డ్ వర్క్, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొని రావడానికి తను చేసినది అన్నీ చూసాం. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అని చెప్పరు. కానీ ఆ బరువును మూసి వాళ్ళ పిల్లలు, సపోజ్ వై నాట్ ఫ్యామిలీస్, పేరెంట్స్ ఏంటి, పిల్లలు బాగుండాలి, మనము బాధపడినట్టు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయకూడదని మనని ఇలా చదివిపించి ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించి ఏం కావాలంటే అది తీసుకొచ్చి హ్యాపీగా చూసుకుంటారు. సో ఇలాంటి టైంలో మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది పేరెంట్స్కి. ఏదేమైనా కానీ పేరెంట్స్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. వాళ్ళని కాదని, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ట్రై టు లిజన్, ఆర్గ్యూ చేయకుండా వినండి. మారుతాను,
నేను చేస్తాను, వింటాను అని చెప్పండి. అంతేగాని ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అక్కడ ఏం వాల్యూ ఇస్తున్నారు? సో ఏదన్నా ఉంటే మీరు చెప్పకపోయినా ఎక్కడైనా రాసుకోండి, అది బయట పెట్టేసేయండి. మీరు అది లోపలే ఉంచుకొని ఆ పెయిన్ అంతే లోపల పెట్టుకుంటే ఏమీ ఉండదు, ఇంకా ఇంకా స్ట్రగుల్ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా కానీ మీరు ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవుతే కంప్లీట్ చేసి బయటకు వచ్చి చూపియండి. మాటలతో ఆన్సర్ చేయడం కంటే చేసి చూపించటంలోనే ఇంకో కిక్ ఉండిద్ది, అది ప్రూవ్ చేసిద్ది. మనకి వాల్యూ ఇవ్వని వాళ్ళు కూడా మన వెనకాల వచ్చి వాల్యూ ఇస్తారు, పక్కా మన దగ్గరికి వస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. నేను చూశాను మా అన్నయ్యని కానీ ఎవరినైనా. మనీ అనేది వర్తే, బట్ ఒక దగ్గర నుంచి తీసుకొని చేయటం కరెక్ట్ కాదు. అది మనం సంపాదించాలి, మన దగ్గర నుంచి రావాలి, ఇంకొక దగ్గర తీసుకున్నది కాదు. ఏదైనా కానీ మన దగ్గర ఓన్ ఎర్నింగ్, అది ఇంపార్టెంట్. Every successful person faces challenges in their life. Can you share a moment in your life where you felt like giving up? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, ద జర్నీ మే బి డిఫికల్ట్ బట్ ద డెస్టినేషన్ ఈస్ వర్త్ ఇట్. మనం చేసే జర్నీ చాలా ఏమంటారు, ఫెయిల్యూర్స్ రావచ్చు దాంట్లో. కొంతమంది మనం కిందకి లాగడానికి చూస్తారు, మనం చూసి అనుమానిస్తారు, అరే తినే చేసిందా, ఎక్కడో డౌట్ఫుల్, నవ్వుతారు, ఏం చేస్తారులే అని తీసి పారేస్తారు. అది కాకుండా వన్స్ నువ్వు రీచ్ అయ్యి చూపిస్తే అన్ని నోర్లు ఖచ్చితంగా మూసుకుంటాయి. ఎవ్వరూ ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడరు. అక్కడికి వాళ్ళకి ఆ పులి స్టాప్ ఇచ్చేసేయాలి, ఇంకొక మాట బయటకు రాకుండా మనమే చూసుకోవాలి. నేను ఫేస్ చేశాను యాజ్ ఎ సింగిల్ పేరెంట్ చైల్డ్గా, చాలా ఫేస్ చేశాను. చాలామంది అన్నారు మా డాడీ చనిపోయాను, ఇంకా వీళ్ళు ఏం చదువుతారులే, చదివించడం ఏంటి, చదివియరేమో, తీసి పారేశారు, పక్కకు పెట్టేశారు, వీళ్ళు అన్లక్కీ అన్నట్టు చూశారు. బట్ మా మమ్మీ వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేసింది, వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. మేము ఇప్పుడు బీటెక్ చేస్తున్నాం బయోటెక్నాలజీ, నేను, మా అన్నయ్య బీ.ఫార్మసీ 4th year. మా మమ్మీ వాళ్ళ సైడ్, మా మమ్మీ వాళ్ళ అక్క వీళ్ళు చూసుకుంటారు అనమాట మమ్మల్ని. సో మాకు ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా కానీ మనం ఏదైనా మంచి చేస్తే అది తిరిగి ఖచ్చితంగా వస్తుంది, చెడు చేస్తే పక్కా కర్మ విల్ రిటర్న్ బ్యాక్ ఫర్ ష్యూర్. సో ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడికి ఆగిపోవడం కరెక్ట్ కాదు, అక్కడే లైఫ్ స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది, రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఒక బ్రిక్ పైన ఒక బ్రిక్. అప్పుడు బిల్డింగ్ అనేది బిలాంగింగ్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ ఇల్లుని చూస్తాం, ఒక ఇల్లుని చూస్తాం సపోజ్, అది నచ్చింది, అదే నువ్వు సంపాదించి నువ్వు అది కొనుక్కుంటే అప్పుడు నీదే అవుతుంది కదా, ఒకప్పుడు వేరే వాళ్ళది, అది నువ్వు కొనుక్కున్నాక నాడు. సో అలానే ఉంటుంది ఏదైనా కానీ, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ సీజన్స్, సమ్మర్, వింటర్, రెయినీ. కానీ సక్సెస్ అనేది ఎక్కడ పోతూనే వెళ్ళిపోయింది, ముందుకు వెళ్తూనే ఉండిద్ది. సో As an alumna of Geeta School, what role did your school teachers and childhood friends play in shaping you? What advice would you give to our current students? ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మేనేజ్మెంట్ who teach me. They give me a life, they give me a character. వాళ్ళు మనకు టీచ్ చేయడమే కాదురా, క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తారు. ఎలా చూడాలి, ఒక పర్సన్ని చూసేటప్పుడు ఎలా చూడాలి, ఏం చూడాలి, అది టీచ్ చేశారు. మనము క్యాస్ట్, బ్యాక్గ్రౌండ్స్ ఇవి చూసి ఫ్రెండ్షిప్ చేయడం కంటే హూ ఎవర్ ఇస్, మనం వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక మనిషికి యాటిట్యూడ్ అనేది పనికిరాదు, ఎక్కడ కావాలో అక్కడ ఉంచాలి. సెల్ఫ్ యాటిట్యూడ్ అని ఉండాలి, బట్ అది ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడే యూజ్ చేయాలి. అన్నిటి దగ్గర యూజ్ చేస్తానంటే మనాలో నుంచి నా ఒక్కటే మిగులుతుంది, మన అనేది ఉండదు. ఇంకా లైఫ్లో నువ్వు ఒక్కరివే ఉంటారు, నీతో పాటు ఒక్కరు కూడా ఉండరు ఎట్ ఎనీ కాస్ట్. సో నేను ఈ స్కూల్కి రాకముందు నాకు క్యూరియాసిటీ ఉండకపోవచ్చు, అసలు ఏదైనా తెలుసుకోవాలన్నా పిచ్చి లైట్ వదిలేద్దాంలే అనేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయింది. ప్రతి విషయం మీద నన్ను కరెక్ట్ వేలో పంపించారు. టీచర్స్ మే బీట్ యూ, స్కోల్డ్ యూ, కంప్లైంట్స్ చేస్తే పేరెంట్స్కి చదవట్లేదు, బట్ అదే పాజిటివ్ వేలో తీసుకొని
మీరు చేసింది తప్పు అని ప్రూవ్ చేసి మనం ముందుకెళ్ళి గుడ్ గ్రేడ్స్ ఇచ్చి చూపిస్తే మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ టూ థ్యాంక్ఫుల్ టు ఉషా మ్యామ్ అండ్ రామాంజన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఇక్కడ టీచ్ చేసిన ఫ్యాకల్టీ మ్యాక్సిమం హైలీ ఐఎమ్ ఫుల్లీ థ్యాంక్ఫుల్. ఎవ్రీవన్ మన లైఫ్లో ప్రతిదీ చూస్తాము. స్కూల్ లైఫ్ ఒకటి, ఇంటర్ లైఫ్ ఒకటి, బీటెక్ లైఫ్ ఒకటి అంటారు. ఆబ్వియస్లీ కరెక్ట్. అది స్కూల్ లైఫ్లో ఏంటి, మనకి గ్రేడ్స్ ఇంపార్టెంటే యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడే క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకునే ఏజ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు అంటే ఏం తెలియదు, 7th to 10th అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఏజ్. తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ ఏజ్. మనకి వైల్డ్ థాట్స్ వస్తాయి, మన మైండ్ ఇంకా కంట్రోల్లో ఉండదు. సో ఇక్కడ మనము మన ఏదైనా కానీ థాట్స్ని కంట్రోల్లో పెట్టుకుని మన మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటే ఫర్దర్గా అడోలసెన్స్ ఏజ్ కానీ ఈ ఏజ్లో మనకి వచ్చి థాట్స్ని కంట్రోల్ చేసుకోగలం. వన్స్ సమ్ పేరెంట్స్ ఒక అడ్వైస్ ఇస్తాను, పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొంతమందికి. అలా స్ట్రిక్ట్గా ఉండడం ఆపేయండి. ఫస్ట్ థింగ్, స్ట్రిక్ట్గా ఉంటే ఏంటి అని అంటే స్టూడెంట్స్ రాంగ్ పాత్ యూజ్ చేసుకుంటారు. లైక్ స్మోకింగ్ అని, డ్రగ్స్ అని, నెక్స్ట్ లవ్ అని, ఇంకొక వేలో వెళ్ళిపోతారు విచ్ వాస్ టూ వైల్డ్. వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని రాలేం. వన్స్ అడిక్ట్ అయ్యి వన్స్ ఒక ట్రాప్లో పడ్డాక దాని నుంచి వెనకాలకి తీసుకొని రావడానికి చాలా టైం పట్టిద్ది. సో వాళ్ళకి కావాల్సిన టైం స్పెండ్ చేయండి, కాసేపు మాట్లాడండి, డే ఎలా ఉందో కనుక్కోండి, ఏం చేస్తున్నావు అని కనుక్కోండి, ఎలా ఉంది ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. నేను ఫుల్గా ఫ్రీడమ్ ఇవ్వమని చెప్పట్లేదు, లిమిట్స్లో ఇవ్వండి. ఏది ఇచ్చినా కానీ లిమిట్స్లో ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండకూడదు, అలా అని పిచ్చిగా ఫ్రీడమ్ ఇచ్చేయకూడదు. అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి. అప్పుడే మన పిల్లలు మన దగ్గర ఉంటారు అన్న ఒక నమ్మకం ఉంటుంది. అదే మనం అట్లా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఇంకో పాత్ యూజ్ చేసుకుంటారు, దూరం అయిపోయింది కనెక్షన్, ప్రతిదీ దూరం అయిపోయింది. సో అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. స్ట్రిక్ట్గా ఉంటున్నాము, మా పిల్లలు ఇలా తప్పు చేయట్లేదు, మీకు తెలీదు ప్రతిదీ అప్డేట్ అయిపోతుంది. సోషల్ మీడియా యాప్స్, డివైజెస్ వచ్చాయి, ప్రతిదీ వచ్చాక ప్రతిదీ అప్డేట్ అయ్యాక మనుషులు అప్డేట్ అవుతారు, పక్కా అప్డేట్ అవుతారు. వరల్డే అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, అప్డేట్ అవుతున్నప్పుడు వై నాట్ స్టూడెంట్స్, వై నాట్ జెన్జీ బ్యాచ్ పక్కా అప్డేట్ అవుతుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మంచిగా చూసుకోండి. టైం టు టైం మాట్లాడుతూ ఉండండి, ఏదైనా ఉంటే కనుక్కోండి, తెలుసుకోండి. వాళ్ళు చాలామంది ర్యాగింగ్ చేసినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్న పేరెంట్స్కి చెప్తే నన్నే డౌట్ చేస్తారేమో అని వాళ్ళు ఇంకో స్టెప్ చూస్ చేసుకుంటారు. ఏంటి, సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివి చేస్తారు. లేదా ఇంకొకరికి లొంగిపోవటం, ఇవి అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఫ్రెండ్లీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రతిదీ షేర్ చేయించుకుంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పుకోవడానికి అరే నేను వెళ్ళి తొందరగా ఇమ్మీడియట్గా చెప్పేయాలి, మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తారని ఉండాలి. కానీ నేను మా మమ్మీ వాళ్ళకి చెప్తే మా మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఏంటి నా పరిస్థితి అన్న భయం వాళ్ళలో ఉండకూడదు. ఆ భయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఉండరు, ఇంకొక రాంగ్ పాత్ పక్కా చూస్ చేసుకుంటారు. అది కావాలా ఇది కావాలా మీ చేతుల్లోనే ఉంటుంది. సో చూసుకో, టీచర్స్ అనేది ప్రతిదీ వాళ్ళు ఒక పేరెంట్సే, మనని చూసే వాళ్ళు ఇక్కడ టీచ్ చేస్తారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళు చెప్పింది వింటాను ట్రై చేయండి. ఈ వీళ్ళేంటి నాకు చెప్పేది అన్నది మైండ్లో తీసేసి ఓకే మ్యామ్ చెప్పారు, సార్ చెప్పారు, వినాలి, చెయ్యాలి, ఓకే ప్రూవ్ చేయాలి, ఇది నేను అని ప్రూవ్ చేయాలి అని ప్రూవ్ చేసుకుంటే చాలు. Every student reading your book could remember only one life lesson from it. What lesson you want it to be and why? ఫస్ట్ థింగ్, ఈ సెకండ్ నువ్వు బతికి ఉన్నావు, ఈ సెకండ్ నీది, నెక్స్ట్ సెకండ్ ఏంటి అన్నా తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇట్స్ గాడ్ క్రియేషన్. సో ఈ సెకండ్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసేది ఎలా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇంకొకరికి హామ్ అవ్వకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలి. బట్ ఏది చేసినా కానీ మీ హ్యాపీనెస్ చూసుకోండి, ఇంకొకరికి బాధ తగలకూడదు, హర్ట్ అవ్వకూడదు మీ వల్ల. మీరు ఒకరితో ఉంటే వారు హ్యాపీగా ఉంటారో లేదో అన్న సెకండరీ, మీ వల్ల బాధపడకుండా ఉండడం చూసుకోండి ఫస్ట్ థింగ్, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు, ఓకే నేను వీళ్ళ వల్ల ఎప్పుడు బాధపడలేదు అని అనుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్,
మనుషులు 2 సైడ్స్ అంటారు. ఒక డార్క్ సైడ్, బ్రైట్ సైడ్ అని. 2 లైఫ్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఒకటేమో ఫెయిల్యూర్, సక్సెస్. ఫెయిల్యూర్ ఏంటంటే నువ్వు ఫెయిల్ అవుతున్నానని అక్కడే గివ్ అప్ ఇచ్చేస్తే నీకు సక్సెస్ రాదు. ఆ ఫెయిల్ని భరించాలి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా భరించాలి. ఇట్స్ ఓకే, ఏమవుతుంది? మహా అయితే 10 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్, లాస్ట్కి వచ్చేది ఏంటి? సక్సెస్. సో గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి. నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేయకండి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, నెక్స్ట్ డే వస్తుంది. ఈరోజు చేసిన మిస్టేక్ రేపు చేయకండి, అంతే. ఫస్ట్ థింగ్ 3 ప్రిన్సిపల్స్: ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెక్టేషన్స్. ఇది మైండ్లో పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా లైఫ్లో ఎప్పటికైనా ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఒక ఆన్సర్ స్క్రిప్ట్ రాసావు, ఇక్కడ మిస్టేక్ చేసావని నీ ఫ్యాకల్టీ చెప్పారు. ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు మోడిఫై చేసుకోవాలి, రెక్టిఫై చేయాలి. చేసి ఆ నెక్స్ట్ దాంట్లో ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. అప్పుడు నీకు గుడ్ మార్క్స్ వస్తుంది, గుడ్ స్కోర్, గ్రేడ్స్ పెరుగుతాయి. సో అది చెక్ చేసుకోండి. అది చాలా ఎఫర్ట్. ఏది చేసినా చెయ్యకపోయినా కానీ మన మిస్టేక్స్ని మనమే మోడిఫై చేసుకోవాలి. మన మిస్టేక్స్ని మనం తెలుసుకొని దాన్ని పక్కకు పెట్టి కరెక్ట్ వేలో వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బుక్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఎక్కడో ఒక దగ్గర ఒక లైన్ అయినా కనెక్ట్ అవుతుంది ఫర్ ష్యూర్, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇది పర్ఫెక్ట్ స్టోరీ అని నేను చెప్పను, బట్ రియాలిటీ ఏంటి? ఆఫ్ 2 ఆర్డినరీ పీపుల్స్ సర్వైవింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ పెయిన్. వాళ్ళు సామాన్యమైన పీపులే, ప్రజలే, మనలాగానే మిడిల్ క్లాస్, ఆస్తులు ఉన్నాయా లేదా అన్న సెకండరీ. సామాన్యమైన పీపుల్, వాళ్ళకి ఆస్తులు ఉండవు, కానీ వాళ్ళ ఆస్తులు ఎక్కడ క్రియేట్ చేసుకుంటారో ఒకరితో ఉన్నప్పుడు, బాండ్స్లలో, లవ్, మనతో ఎవరు ఉన్నారు అన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు. ఒక దిక్కు ఎర్న్ చేస్తారు, జాబ్ ఉంటుంది, ఎర్న్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంత లగ్జరియస్గా ఉండదు. లగ్జరియస్గా ఉంటే ఏముంటుంది? ఓకే, నాకు ఇది ఉంది, నాకు ఇది ఉందని చూపించుకుంటాము, చెప్పుకుంటాము, అంతే. కానీ హ్యాపీగా ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. నీది అసలు ఈ పర్మనెంట్ లైఫే కాదు, నీకు ఆ లగ్జరియస్ లైఫ్ ఎందుకు? నువ్వు హ్యాపీగా లేనప్పుడు ఆ లగ్జరియస్ లైఫ్ ఎందుకు? ఈరోజు ఎంజాయ్ చేస్తావు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది లగ్జరియస్ లైఫ్కి బాగా అలవాటు పడతారు. మనీ ఉన్నాయి, ప్రతిదీ కొనుక్కోవచ్చు, ప్రతిదీ ఎంజాయ్ చేయాలని. అదే మనీ ఒక సెకండ్ వెళ్ళిపోతే అడ్జస్ట్ అవ్వగలరా? సో చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టైంలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు అడ్జస్ట్ అవ్వకపోతే ఏం చేయలేం, సఫర్ అవుతావు. సో ఎక్కువ లగ్జరియస్గా ప్రిఫర్ చేయకుండా నువ్వు హ్యాపీగా ఉండేటట్టు చూసుకో. మనీ వర్త్ కాదు, కానీ నువ్వెన్ని చేసిన మనీతో నువ్వు ఎంజాయ్ చేస్తే పక్క వర్త్. సో ట్రై టు రీడ్ దిస్ బుక్. It may feel you. Thank you, ma'am, for your valuable time and messages. I think you are in the preparation of second book. May that also be successful. We will meet you next time. Thank you for giving this opportunity and try to grab your books. Thank you.